సార్ మనకి అసలు ఆ బేబీస్ డే అవుట్ని అసలు శిశింద్రిగా పరిచయం చేసేటటువంటి భాగ్యం మీకు కలగటం అసలు ఇవాళకి నాకు తనికెళ్ళ భరణి గారు, గిరిబాబు గారు, సుధాకర్ గారు ఆ ముగ్గురిని మర్చిపోలేమండి అసలు. శివనాగేశ్వరరావు గారితో మీ ప్రయాణం అది ఎట్లా మొదలైంది గురుగారు? అది కొన్ని కొన్ని సినిమాలు వీడియో రాయాలి అని అది రాసిపెట్టి ఉంటుంది. అది ఎలా జరిగిందంటే శివనాగేశ్వరరావు గారు నాకు ఒకసారి నాకు ల్యాండ్ ఫోన్ లేవు కదా, ఒకసారి ఇంటి ముందు కారు ఆపి మనిషిని పంపించారు, కిందకి దించి కారులో తిరుగుతూ మాట్లాడుకుంటున్నాం. ఏం లేదు, ఒక సినిమా చేస్తున్నాం మేము, మీరు చూసి మీరు ఏమన్నా కంట్రిబ్యూట్ చేయగలరా అని అడిగాడు. సరే అన్న, ఇచ్చాడు క్యాసెట్, చూసా. తర్వాత మా సిట్టింగ్ జరిగింది, సరే ఇలా చేస్తే బాగుంటుంది ఐడియా చెప్పా. అప్పుడు వేరే రైటర్స్ ఎవరినో ఉన్నారు డైలాగు దానికి అంతా. శ్రీనివాసరావు గారు చెప్పాను నాగార్జున బాబుతో, రాజా గారు ఇట్లా ఇట్లా అనుకుంటున్నాడు, ఇది ఇది అనుకుంటా. నచ్చింది నాగార్జున బాబుకి. రాజా గారి చేత రాయించవచ్చు కదా డైలాగులో అన్నాడు తను. అక్కడ ఇంకా మొదలైపోయింది ఎలా అని. అప్పటి నుండి ఇంక దాని మీద ట్రీట్మెంట్ సీన్ టు సీన్ తయారు చేయటం. ఎలా నాగేశ్వరరావు గారు, మేమే ఎక్కువ. నాగేశ్వరరావు గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. మేమే యాడ్ వేసుకుంటూ వచ్చేసారు. దీని తర్వాత తను అనుకున్న కథ అంతా తను చెప్పాడు, ఇంకా నేను అనుకున్నదంతా నేను యాడ్ చేసుకుంటూ వెళ్ళి అలా అలా అందమైన ఆర్డర్ వచ్చేసింది. ఇంక డైలాగ్ రాసుకుంటూ వెళ్ళాము. ఇంకా అది సగమేమో మేము కల్పించింది కథ. అవును, మిగిలిన సీన్స్ అన్ని యాక్షన్ పార్ట్ సీన్స్ అన్నీ అవే అవే. చివరికి దీన్ని ఎక్కడంటే వాళ్ళకి నచ్చిన వర్క్ ఎక్కడంటే, అంతకుముందు రైటర్స్తో కూర్చోన్నప్పుడు ఇందులో నాగార్జున గారి క్యారెక్టర్ పెట్టాలి అని ఎలా పెట్టాలి రకరకాలు అనుకున్నారు, ఇది 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 అని. నేనేం చేశానంటే, అప్పుడు నేను ఇన్వాల్వ్ కాలే, ఊరికి సలహాదారుడిగా నాగేశ్వర గారితో మాట్లాడుతున్నా. వాడు ఒక మెకానిక్ షెడ్ ఓనరు, వాడు సరదా మనిషి. వీళ్ళు కిడ్నాప్ చేసి వెళ్తూ బండి రిపేర్ అయ్యి అక్కడ ఆగారు, పిల్లవాడిని చూశాడు వాడు అని లింక్ ఇచ్చాడు. లింక్ ఇచ్చి ఇది అనగానే నాగార్జున బాబు ఓకే చేసేసాడు, ఇది బాగుంది కనెక్షన్ అని. తర్వాత అతనే హెల్ప్ అవుతాడు కథలో పిల్లోడికి అన్నట్టుగా. అక్కడ నేను ఎంటర్ కావాల్సి వచ్చింది. బాగుంది క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ నన్నే పిలిపించాడు. ఇంకా అక్కడ నుండి ముందుకు వెళ్ళిపోయి లాస్ట్లో ఏం చేయాలని పెద్ద సమస్య వచ్చింది. క్లైమాక్స్ నేనే చెప్పాను సర్కస్ అని. ఎందుకంటే నాకు అందులో గొరిల్లాతో ఒక ఇది ఉంటుంది ఇంగ్లీష్లో, అది ఎలా ఇక్కడ ఎలా పెట్టాలి నాకు తెలుగులో డైజెస్ట్ కావట్లే, ఎట్లా తీసుకురావాలి దీన్ని. మామూలు ఏదో అంటే నాకు కృతకంగా అనిపించింది. అప్పుడు వచ్చిన ఐడియా, ఇది సర్కస్లో పెడితే ఎలా ఉంటుంది. అప్పుడు ఇంకా మిక్స్ అయిపోతుంది అది. అందుకని సర్కస్ అనగానే పిల్లలకి కావాల్సిన సర్కస్, అది క్లైమాక్స్కి అది బాగుంది అనే ఫీలింగ్లోకి వస్తే సర్కస్లోకి వెళ్ళగానే అది మంచి హెవీ క్లైమాక్స్ అయిపోయింది. చాలా హెవీ క్లైమాక్స్, మంచి ఇది అయిపోయింది అనమాట. అట్లా ఇప్పుడు ఒక సినిమాని హిట్ చేయాలన్నప్పుడు ఒక వ్యక్తో ఒక సంఘటన ఏదో దాన్ని డ్రైవ్ చేస్తూ వెళ్తుంది సక్సెస్ వైపు. నేను దాన్ని నమ్ముతా. వన్ బై వన్ అని అన్నీ జరిగిపోయినాయి దానికి. నేను రాయాల్సిన సినిమా కాదు అది, నేను రాయాల్సి వచ్చింది. నేను క్రియేట్ చేయాల్సిన సీన్స్ కావు అవి, క్రియేట్ చేయాల్సి వచ్చింది. నాకు హిట్ రావాల్సింది ఉంది కాబట్టి శివనాగేశ్వర గారు నన్ను హెల్ప్ చేయమని అడిగారు. ఇంటికి చీరా చూస్తే శివనాగేశ్వర గారు నాకు హెల్ప్ చేశాడు. ఆయన హెల్ప్ ఆ రూపంలో, భగవంతుడు ఆ రూపంలో. అదే అందుకే సృష్టి తలకిందులుగా ఉంటుందంటారా, అలా జరిగింది. అద్భుతం గురుగారు. చాలామంది రచయితలు మీ వైభవాన్ని చూసి కుళ్ళుకునే వాళ్ళని, అసలు 1 by 1 ప్రొడ్యూసర్లు అందరూ కార్లు కింద పెట్టుకొని వెయిట్ చేస్తూ ఎప్పుడు మరుదూరు రాజా గారు మా సీన్స్ మాకు ఇస్తారని ఎదురు చూసేవారని, మీరేమో నింపాదిగా ఒక చాప పరుచుకుని చాప మీద కూర్చొని ఒక్క పలుకు నవ్వులతో ఆ స్క్రిప్ట్ రాసేవారని, నిజమేనా ఇవన్నీ? అంటే ప్రొడ్యూసర్స్ అందరు నా వాళ్ళకి నా ఎందుకు ఎదురు చూడనిస్తాను, వాళ్ళ దగ్గరికి నేనే వెళ్తుంటా కదా. కుళ్ళుకునే అంత పాపం రైటర్స్ అందరికీ, నా సీనియర్స్కి అందరికీ నేనంటే చాలా అభిమానం ఉంది. కుళ్ళుకునే అవకాశం లేదనుకుంటున్నాను నేను. నా జూనియర్స్తో కూడా నేను బాగున్నా, వాళ్ళు నాతో బాగున్నారు, అందుకని కుళ్ళుకునే ఛాన్సే లేదనుకుంటున్నాను. లేదని అనుకుంటున్నా. లోపలే ఉన్న ఒకళ్ళు ఇద్దరు ఏమన్నా లోపల అట్లా ఫీల్ అయినారు అయ్యి ఉండొచ్చు కానీ మిగిలిన రైటర్స్ అందరితో నాకు
లాంగ్వేజ్ హార్ట్ లాంగ్వేజ్ కరెక్ట్గానే ఉంది, కరెక్ట్, అది ఆ ట్యూనింగ్ కరెక్ట్గానే ఉంది. అందరితో ఉంది. ఎవరన్నా ఇద్దరు ముగ్గురు జలసీ ఫీల్ అయినా నాకు తెలియదు. నాకు తెలిసి నేను ఎవరు అంటే జలసీ ఫీల్ కాను నేను. నాకు ఆ స్పేస్ లేదు లోపల, జలసీ ఫీల్ అయ్యేంత స్పేస్ నాకు లేదు, వాళ్ళకి ఉండేది కాదు. అందరూ నేను చాలా ఎఫెక్షన్. అందరు ఎక్కడ నుండి కృష్ణమురళి దగ్గర నుండి అందరూ నేనంటే ఇష్టపడేవాళ్ళు, అంతమంది గౌరవించేవాళ్ళు. అందువల్ల ఆ ఛాన్స్ లేదు. ప్రొడ్యూసర్లు అందరూ మనవాళ్ళే కదండి. పోగూరు బాబురావు గారు, స్రవంతి కిషోర్ గారు, వీళ్ళ పడిగాపులు కాసే ఇదే లేదు. కానే కాదు, చొక్కా పట్టుకొని తీసుకెళ్తాడు బాబురావు గారు, కిషోర్ గారు చేయి పట్టుకొని లాక్కెళ్తాడు. ఇట్లా ప్రతి ప్రొడ్యూసర్కి ఒక రిలేషన్ ఉంది. నాకు నిర్మాత రైటర్గా కాకుండా రిలేటివ్గా ఫీల్ అయ్యేవాళ్ళం మేమంతా. అట్లాగే రాఖండ గారు కూడా అంతేగా. అసలు అందరూ అనేవాళ్ళు, ఎప్పుడు ఆయన చొక్కా వెనక పట్టుకొని రైలు ఇంజిన్ పోతున్నట్టు పోతుండే. ఆయన వదిలితేగా నన్ను పక్కన, మేము మద్రాసు నుండి వస్తే పక్క రూమ్లోనే ఉండేవాడు ఆయన, నేను ఉండేవాడిని. పొద్దున్నే బాగా వచ్చేవాడు, సార్ మీ కాఫీ మొన్న డైరెక్ట్ గారు అనేవాడు 5 గంటలకి. అయిపోయింది, లేచేస్తాగా. అయిపోయింది 5 గంటలకు వెళ్ళటం, ఆయనతో కూర్చొని కప్పుతో కాఫీ తాగటం. సాయంత్రం ఆయన ఎర్లీగా నిద్రపోతాడు. 9 ఆయన గ్లాస్ ముడతేయటం, నేను 1 గంటకల్లా గ్లాస్ 2వ గ్లాస్ పెట్టడం. తీర్థయాత్ర, మీ తీర్థయాత్ర అప్పటిదాకా కొనసాగేది. నేను తీర్థయాత్ర చాలా సీనియర్, నాకు చాలా సీనియర్ ఆ విషయం. ఆయన 9:15కే ఆపేసేవాడు, తెలివిగా ఆపేసేవాడు. ఆయన ఒక స్మాల్ లార్జ్ అలా యాక్ట్ చేసి చక్కగా భోజనం చేసి ఆయన 9 కల్లా డిసప్పీర్ అయిపోతారు. ఊరికే అదొక స్టైలే అది. ఆ స్కూల్ అంతా అలాగే ఉన్నారు గురు, వాళ్ళ హెల్త్లు కూడా అందుకే బాగున్నాయి, వాళ్ళ డిసిప్లిన్ అలాగే మెయింటైన్ చేశారు. తర్వాత తరమే అదొక స్టైల్. నేనేంటంటే ఆ టైంలో రాసుకుంటుండేవాడిని. మీరు తీర్థయాత్రను కొనసాగిస్తూ రాసుకుంటూ మీలోకి మీరు ప్రయాణిస్తూ ఉండేవాడిని. అందువల్ల నాకు లేట్ అయ్యేటండి, ఆలస్యం అయ్యేది. నేను ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు తీర్థయాత్రలు లేవు. ఆ రోజుల్లో చేసిన యాత్రలు ఇప్పుడు లేవు, సాధ్యపడవు. 2011 నుండి నేనే డిస్కార్డ్ చేసేసారు. డిస్కార్డ్ చేసా. ఇప్పుడన్నా మా ఒంగోలు నుండో లేకపోతే ఎక్కడ నుండో ఇక్కడ వాళ్ళు ఎవరన్నా మనం కూర్చోవాలి ఈరోజు సరదాగా చాలా రోజులు అయింది అని ఒక మాట వస్తే ఆ రోజు ఒకరోజు కేటాయిస్తా, 7 to 11 అంతే. అయితే 2 నెలలకో 3 నెలలకో అంతే. లేకపోతే అంతకుముందు మాది స్వర్ణోత్సవం కదా, స్వర్ణోత్సవమే. నన్ను ఒకటి కామెంట్ చేసాడు, రామారావు అని #1 ప్రొడ్యూసరు. ఆఫీస్లో పరిచయం డిస్ట్రిబ్యూటర్స్కి పరిచయం చేశాడు. నరసరాజా గారు, అయ్యో ఆయన గురించి మాకు బాగా తెలుసండి, మంచి రైటర్ అండి ఆయన అన్నాడు. పక్కన ఆయన వల్లే కదా సార్ ప్రొవిషన్ తీసేసింది అన్న. అదేంటండి అంటే అంత రెవెన్యూ అంటే రామారావు గారికి చెప్పారట పోలీస్ ఆఫీసర్లు వీళ్ళంతా, సార్ ప్రొవిషన్ మనం ఎంత నడుపుతున్నా ఆయన ఫెయిల్ చేస్తున్నాడండి, ఆయన ఎట్లా కొట్టడానికి మందు తెచ్చుకుంటున్నాడు, తాగుతున్నాడు, ఈ బ్యాండే మనకి గవర్నమెంట్కి వద్దు, మీరు ఎత్తేయండి సార్ అన్నాడు. అంటే అప్పుడు ఎత్తేసాడు రామారావు గారు, నన్ను ఆపలేక ఇలాంటి ఓకే చాలా బాగుంది. అదే అప్పుడు 2011లో నాకు పిల్లలు పెద్దోళ్ళు అయిపోతున్నారు, కోడళ్ళు వస్తున్నారు, అల్లుళ్ళు రాబోతున్నారు, మనం కూడా కొంచెం ఇంక చాలు ఈ ఉత్సవం అని చెప్పి దాన్ని గౌరవప్రదంగా దాన్ని పక్కన పెట్టేసి ఆ ఉత్సవానికి స్వస్తి పలికారు అనమాట. అలా జరిగింది అది. యజ్ఞం ఒక అద్భుతం కదా అసలు, ఆ స్క్రిప్ట్ కానీ క్యారెక్టరైజేషన్స్ కానీ క్లైమాక్స్ మరీ ముఖ్యంగా, అది ఎట్లా సాధ్యమైంది గురుగారు? అది రవికుమార్ చౌదరి అది పెట్టిన ఎఫర్ట్. కథ కంపోజిషన్లో తను బాగా కష్టపడ్డాడు, అది చాలా వర్క్ చేశాడు. ఇన్ బిట్వీన్ మధ్యలో ఏమో నేను కొంత గట్టి స్ట్రాంగ్ ఫౌండేషన్స్ వేసాను కథ మధ్యలో. మీ నాటకానుభవం చాలా కనిపిస్తుంది ఆ సినిమా. అదే యజ్ఞంలో నాటకానుభవం చాలా, రంగస్థల అనుభవం కనిపిస్తుంది. అవును, అదే మధ్యలో కొంత ఫీడ్ చేయాల్సి వచ్చింది. ఒక దశలో తను పెంచిన వాడు అనుచరుడు తన కూతురికి లవ్ చేయటం అనేది నాకు నచ్చలే. మీకు నచ్చలే? అది నచ్చకపోతే 3 సీన్లలో బ్రేక్ చేసేదాన్ని దాన్ని. ఎట్లా అంటే నేను అడిగాను బాబురావు గారిని, రవికుమార్ చౌదరిని, సార్ వాడు విలన్ దుర్మార్గుడే కావచ్చు, తన ప్రత్యర్థి మీద వీడిని పగతో పెంచి ఉండొచ్చు,
కానీ సొంత బిడ్డలాన్ని చూశాడు కదా అండి, ఈడు ఆడి కూతురు లవ్ చేస్తాడేంటి, నాకు హీరో నెగిటివ్గా కనపడుతున్నాడు, మరి ఏం చేద్దాం వాడు ఎక్కట్లే వాళ్ళు ఎంత చెప్తున్నాను నాకు. అప్పుడు ఒక ఐడియా వేసా, ఈ విలన్స్ ఇద్దరు ఒకరికి పోటీ, ఒకళ్ళు అనుషేయుడు హీరో, వీళ్ళకి అధిష్టాన వర్గం ఉంటుంది విలన్స్కి. వాళ్ళు ఎక్కడ నుండి హైదరాబాద్ నుండి వచ్చారు, వీళ్ళ విలేజ్ గెస్ట్ హౌస్లో దిగారు, ఇద్దరు విలన్స్ని పిలిపించాడు వాడు రాజీ చేయటం కోసం. వీడు జీప్లో ఇటు వచ్చి ఆగాడు, వీడు జీప్లో ఇటు వచ్చి ఆగాడు, వీళ్ళు రౌడీలు దిగారు, వీళ్ళు రౌడీలు దిగారు, ఇద్దరు విలన్స్ ఒకళ్ళు చూసుకుంటూ లోపలికి వెళ్ళారు. రెడ్డప్ప నాయుడమ్మ ఇక్కడ మీతోనే వచ్చింది, మీరు పార్టీకి బలం, మీరు కొట్టుకుంటే అట్ట ఏదో ఒకటి మీరు కాంప్రమైజ్ కావాలన్నా నేను కాంప్రమైజ్ అవుతా, ఆయన ఆ కాంటాక్ట్ తీసుకోమను, ఆ చెరువు దగ్గర ల్యాండ్ అని తీసుకోమను, ఆ సారా కాంటాక్ట్ అని తీసుకోమను, కానీ నాకు సీను గాడు కావాలంటాడు. బయటకు వచ్చేస్తే గోపీచంద్ర షోల్డర్ అవుతుంటాడు, వాడి కొరబోతుంది అంటే పక్కన అన్నా కొరబోయిందన్నా ఎవడో నేను తలుచుకుంటాను, నన్ను ఎవడో తలుచుకుంటాడు రా, లోపల రెడ్డెప్పే తలుచుకోవాలంటాడు. మళ్ళీ లోపలికి కట్ చేస్తే ఏంటి మాట్లాడవు, ఆయన అన్నీ చెప్తున్నాడు కదా, ఆ ఒక్క విషయం తేల్చి సీనుగడి విషయం తేల్చేసేయంటాడు. ఆ వెళ్ళిన అలా సీరియస్గా చూస్తుంటాడు. కట్ చేస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత నైటు, అరే నువ్వు అక్కడికి పోయి పలానా బస్ స్టాండ్ సెంటర్లో పలానా ఏరియాలో, అదే మా గద్దలగుంట ఏరియాకి వెళ్ళిపో, మా ఊరి పేరు అదే తెలుసు, గద్దలగుంట తెలుసు, వెళ్ళిపోయి అక్కడ ఆయన వేసేసి పంపిస్తాడు. పంపించి ఇటు వచ్చి వాడికి ఫోన్ చేస్తాడు, వాడు సీనియర్ అట్టే వస్తున్నాడు, వాడి సంగతి చూసుకోండి అని. అంటే వీడే చంపించాలని ప్రయత్నిస్తాడు. ఈ మధ్యలో కాసేపటి తర్వాత రక్తం ఒళ్ళంతా బ్లడ్తో వచ్చేస్తాడు. రెడ్డప్ప మేము వెళ్ళేటప్పటికి మా మీద దాడి చేసేసారు, మన ప్లాన్ ముందు ఎవడో చెప్పేసేసాడు, మనలో ఎవడో లీక్ చేసేసాడు, వీడేగా చేసిందే రెడ్డి మీద రియాక్షన్. అంటే మన ప్లాన్ ఎవడో తీసేసాడు, మనం జాగ్రత్తగా ఉండాలి, నాకేదైనా అయితే పర్వాలా, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలా, నీకేదైనా అయితే నేను భరించలేను రెడ్డప్ప అంటాడు. సరే నువ్వు వెళ్ళి నీ పని చూసుకోరా అంటాడు. వెళ్ళి అన్నం పెట్టండి వీడికి తీసుకుపోయి అంటాడు. ఆ ఒక్కదానిలో వాడి కూతురిని ప్రేమించినా లేవదీసిపోయినా ఏం చేసినా పర్వాలేదు అని ఈ బ్లాక్ చేశా. చేయగానే రవికుమార్ సోదరుడు, అన్నయ్య నువ్వు ఎక్కడ పట్టుకోవాలో నరవ అక్కడ పట్టేసావు అన్నయ్య. ఒకటి వాడు పోటీ పడ్డాడు, నేను పోటీ పడ్డా, మధ్యలో మా బాబురావు గారు మాకు ఎట్లాగో రెఫరీ ఉంటాడుగా, ఆయన పోటీ పడుతుంటాడుగా ఆగడుగా. అట్లా బాగా వచ్చింది సినిమా. నేను ఇన్స్పైర్డ్గా ఎంత పకడ్బందీగా రాయాలో అంత పకడ్బందీగా వేసుకుంటూ వెళ్ళిపోయింది. మనవాడు రవికుమార్ సోదరు మంచి విషయం ఉన్నాడు, ఏదో టైం దూరం ఆడు దూరం అయ్యాడు కానీ అంతే. అది నిజంగా బాధాకరమైన విషయం. దాన్ని ఏమనాలి, ఇప్పుడు తిట్టుకోవడానికే చచ్చిపోయినాడు, ఎదురుగా ఉంటే తిట్టవచ్చు, అవకాశం లేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.